అందరికీ నమస్కారం. నేను మీ హరిప్రియ. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో మనం ఆషాఢ మాసం వచ్చింది అంటేనే మనకు గ్రామదేవత అయినా లేదంటే మన ఇంటికి దగ్గరలో ఉన్న ఏదైనా అమ్మవారి ఆలయానికి వెళ్ళి వడిబియ్యం కానీ లేదా పసుపు కుంకాలు జాకెట్ ముక్క చీరతో సహా లేదంటే సారెలా ఇచ్చుకుంటూ ఉంటాం కదా. ఇలా గ్రామదేవతలను పూజించడం వల్ల కలిగే శుభఫలితాలు ఏమిటి, గ్రామదేవత అమ్మవారికి సమర్పించవలసిన కనీస పూజా సామాగ్రి ఏంటి అనేవి చాలా డీటెయిల్డ్గా ఇవాల్టి వీడియోలో తెలుసుకుందాం. మనం వేరే ఇతర దేవీ దేవతలను ఎంత భక్తి శ్రద్ధలతో ఆరాధించినా మన గ్రామ దేవతను మర్చిపోకూడదు అని మన పెద్దలు చెప్తూ ఉంటారు కదా. గ్రామదేవత అనుగ్రహం లేకుండా చేసే పూజలకు సంపూర్ణ ఫలితం లభించదు, అలాగే వంశాభివృద్ధి కూడా సరిగా ఉండదని భావిస్తారు. ప్రతి ఇంటికి ఒక కుటుంబ పెద్ద ఉన్నట్లే ప్రతి గ్రామానికి అందరినీ కంటికి రెప్పలా కాపాడే ఒక తల్లి ఉంటుంది. గ్రామ సరిహద్దులను కాపాడుతూ దుష్ట శక్తులను, అంటువ్యాధులను, గాలి ధూళి వంటి అనర్థాలు గ్రామంలోకి రాకుండా రక్షించే ఆ పరాశక్తినే మనం గ్రామదేవతగా పూజించుకుంటూ ఉంటాం. ప్రతి గ్రామానికి ఉండే పొలిమేరలకు అధిష్టాన దేవత గ్రామదేవతే. శాస్త్రాల ప్రకారం గ్రామదేవతలు 101 మంది ఉండగా వారందరికీ జగన్మాత పార్వతీదేవి యొక్క వివిధ రూపాలే. ఈ 101 మంది అక్క చెల్లెలకు ఒకే ఒక్క తమ్ముడు ఉన్నాడట, అతనే పోతురాజు. గ్రామదేవతల ఆరాధన మన భారతీయ సంస్కృతిలో ఎంతో ప్రాచీనమైన సాంప్రదాయం. ప్రతి ఏడాది అమ్మవారికి జాతర నిర్వహించి నైవేద్యాలు సమర్పించి ఆమె కరుణ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉంటాము. జగన్మాత ఒక్కరే అయినా ప్రతి గ్రామంలో ఆమెను వేరువేరు పేర్లతో భక్తులు పిలుస్తారు. ఏ పేరుతో పిలిచినా నిజమైన భక్తితో పిలిస్తే ఆ తల్లి పలుకుతుంది. తెలంగాణలో అయినా ఆంధ్రాలో అయినా అమ్మవారికి ఒడిబియ్యం పోస్తూ ఉంటారు. మనం ఆంధ్రాలో అయితే మనం అమ్మవారికి చీర జాకెట్ ముక్క పెట్టి చలువు చేసుకుంటూ ఉంటాము. అలాగే అమ్మవారికి నైవేద్యాలు సమర్పించుకుంటూ ఉంటాము. ఒక చిన్న రాయిని కూడా అమ్మవారి రూపంగా భావించి పసుపు కుంకుమ గాజులు కొబ్బరికాయ పువ్వులు అరటిపళ్ళు ధూపం దీపం నైవేద్యాలు సమర్పించి ఆ భక్తితో అమ్మవారికి సమర్పించిన తర్వాత భక్తుల కోరిన కోరికలు తీర్చే ఆ తల్లి గ్రామదేవత. అంటువ్యాధుల నుండి గ్రామాన్ని రక్షించే శక్తి కూడా ఆమెదేనని విశ్వాసం. మన పూర్వీకులు ప్రతి ఏడాది గ్రామదేవత జాతరలు తిరునాళ్ళు ఎంతో వైభవంగా నిర్వహించేవారు. జాతరకు ముందు రోజు గ్రామమంతా చాటింపు వేయించేవారు. జాతర రోజుల్లో అత్యవసరం కాకపోతే గ్రామ సరిహద్దులు దాటకూడదని ఆచారం కూడా ఉండేది. ఒకవేళ వెళ్లాల్సి వస్తే ముందుగా అమ్మవారిని దర్శించుకుని అమ్మవారికి చెప్పుకొని మేము ఈ పని మీద బయటకు వెళ్తున్నాము, చీకటి పడే ముందే తిరిగి వచ్చేస్తాము అని ప్రార్థించి వెళ్ళేవారట. జాతర సమయంలో గ్రామమంతా పండుగ వాతావరణంతో కళకళలాడుతూ ఉంటుంది. ప్రతి ఇంటివారు తమ చేతులతో చేసిన నైవేద్యాలను అమ్మవారికి సమర్పిస్తూ ఉంటారు. అన్నదానాలు నిర్వహిస్తారు. గ్రామమంతా ఒకే కుటుంబంలా కలిసి ఆనందంగా జాతరను జరుపుకుంటారు. మా ఊరిలో గ్రామదేవత జాతరతో పాటు పంటలమ్మ జాతర కూడా జరుగుతుంది. రైతులు తమ పంటలో కొంత భాగాన్ని అమ్మవారికి సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ఇతర ప్రాంతాల్లో నివసించే గ్రామస్తులు కూడా ఈ జాతరకు తప్పకుండా వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుని వెళ్తారు. జాతర సమయంలో ఇళ్లల్లో కూడా మహానైవేద్యాలు సిద్ధం చేస్తారు. పూర్ణం బూరెలు గారెలు తెలగపిండి కూర చలిమిడి వడపప్పు పానకం వంటి ప్రసాదాలను అమ్మవారికి సమర్పిస్తూ ఉంటారు. సంవత్సరానికి ఒక్కసారైనా గ్రామదేవత ఆలయానికి వెళ్ళి చీర రవికల గుడ్డ గాజులు పూలు పసుపు కుంకుమ దక్షిణ కొబ్బరికాయను సమర్పించి మా ఇంటిని మా కుటుంబాన్ని మా గ్రామాన్ని ఎల్లప్పుడూ చల్లగా కాపాడమ్మా అని ప్రార్థించడం ఎంతో శుభప్రదం. కొన్ని గ్రామాల్లో తమ పిల్లలకు గ్రామదేవత పేర్లనే నామకరణం చేయడం కూడా ఒక అందమైన సాంప్రదాయం. మన గ్రామదేవత ఎవరో ఎలా తెలుసుకోవాలి అంటే కనుక మనం పుట్టిన గ్రామంలోనే గ్రామదేవతే మన మొట్టమొదటి గ్రామదేవత. అలాగే 3 ఏళ్లకు పైగా ఎక్కడైతే మనం నివసిస్తామో ఆ ప్రాంత గ్రామదేవతను కూడా మనం భక్తితో ఆరాధించవచ్చు. పూజా గదిలో పసుపుతో ఒక చిన్న బొట్టు లేదా నామం వేసి దానిపై కుంకుమ అర్పించి ప్రతిరోజు నమస్కరించిన గ్రామదేవత అనుగ్రహం లభిస్తుందని పెద్దలు చెప్తారు. దీనివల్ల దుష్టశక్తులు ప్రతికూల ప్రభావాలు దూరమై కుటుంబానికి రక్షణ కలుగుతుందని విశ్వాసం. ప్రతి అమావాస్య రోజు లేదా ఆదివారం అమ్మవారికి గారెలు వడపప్పు పానకం చలిమిడి లేదా పెరుగన్నం వంటి నైవేద్యాలు సమర్పించడం చాలా శుభప్రదం. ఇలా చేయడం వల్ల గ్రామదేవత అనుగ్రహం లభించి గండాలు ప్రమాదాలు దుష్టశక్తుల ప్రభావాల నుంచి రక్షణ కలుగుతుందని నమ్మకం.
అందుకే వీలైనంత వరకు కూడా ప్రతి అమావాస్యనైనా, ఆదివారమైనా, లేకపోతే ప్రతిరోజు అయినా సరే ఒక నమస్కారం గ్రామదేవతకు చేయడానికి ప్రయత్నించండి. భక్తితో సమర్పించిన నైవేద్యాలను స్వీకరించిన అమ్మవారు మన కుటుంబాన్ని, మన వంశాన్ని సుఖశాంతులతో నింపుతారని పెద్దల విశ్వాసం. మా ఊరి గ్రామదేవత పేరు మరిడమ్మ తల్లి, ముత్యాలమ్మ తల్లి, రాజమ్మ తల్లి. మరి మీ ఊరి గ్రామదేవత పేరు మీకు గుర్తుందా? తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో మీ గ్రామదేవత పేరును తప్పకుండా రాయండి. ఇక్కడ నేను ఆదివారం రోజున నేను చేసుకున్న రిచువల్ అనేది చూపిస్తున్నాను. నేనేం చేశానంటే అమ్మవారికి ఆదివారం నాడు అమ్మవారికి ఆదివారం అంటే ఇష్టం కదా! అందుకని అమ్మవారికి ఆదివారం నాడు నేను ఈ విధంగా నేను తాంబూలాన్ని అయితే సమర్పించుకున్నాను. చీర, జాకెట్ ముక్క, పసుపు, కుంకుమ, గాజులు, పూలు, అలాగే కొబ్బరికాయ, అరటిపళ్ళు తాంబూలం పెట్టి దక్షిణ పెట్టి అమ్మవారికి ఇలా అమ్మవారికి ఇచ్చాను. అలాగే ఆ తర్వాత నా ముందు కూర్చున్న వాళ్ళైతే అమ్మవారికి వడిబియ్యం అనేది పోశారు. ఆంధ్ర వాళ్ళకు అంత వడిబియ్యం వేయడం అనేది తెలియదు. నేను ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను ఎలా అమ్మవారికి వడిబియ్యం సమర్పించాలి అనేది. ఆ తర్వాత వాళ్ళు వడిబియ్యం కలిపిన తర్వాత నాకు మనసులో అనిపించింది, అబ్బా నేను కూడా ఇచ్చి ఉంటే అమ్మవారికి బాగుండేది అని. వాళ్ళు భార్యాభర్త ఇద్దరు పిల్లలు అమ్మవారికి వడిబియ్యం అయితే సమర్పించారు. ఆ తర్వాత పంతులు గారు అన్నారు, అమ్మ నువ్వు కూడా వడిబియ్యం అమ్మవారికి సమర్పించు, ఐదో 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 ఆవిడ అవుతావు కదా, అంటే వాళ్ళు ఆల్రెడీ నలుగురు ఉన్నారు కదా, నేను ఐదో దాన్ని అవుతాను కదా, నువ్వు కూడా సమర్పించు అన్నారు. నాకు నిజంగా ఎంత ఆనందం అనిపించిందో. అమ్మవారికి నేను కూడా వడిబియ్యాన్ని సమర్పించాను అంటే కల్మషం లేని భక్తితో మనం ఉంటే కనుక అమ్మవారు మనం అడగకుండానే అమ్మవారి కోరికలు తీరుస్తుంది అనేదానికి నిదర్శనంగా నేను చెప్పాను. నాకు నిజంగా ఎంత ఆనందం అనిపించిందో అమ్మవారికి అలా వడిబియ్యం ఇస్తుంటే. 5 సార్లు ఇవ్వాలి కదా అమ్మవారికి, అలాగే దోశలతో 5 సార్లు బియ్యం అనేది సమర్పించాను. ఎంతో ఆనందం అనిపించింది నిజంగా. అలాగే ఇంటికి వచ్చిన తర్వాత కూడా గ్రామదేవతకు నేను పెరుగన్నాన్ని నైవేద్యం పెట్టాను. మనం ఉండేది రెంట్ హౌస్లో కాబట్టి నేను గోడ మీద ఇలా ఏమీ చేయలేదు. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా బ్లాక్ కలర్ స్టోన్ మీదే నేను అమ్మవారిని ఈ విధంగా పసుపు రాసి కుంకుమ బొట్లతో అలంకరించుకున్న తర్వాత పువ్వులు అన్నీ సమర్పించాను. అలాగే దీపం పెట్టి ధూపం వేసి, అమ్మవారికి ధూపం అంటే ఎక్కువ ఇష్టం కదా, అందుకని సాంబ్రాణి ధూపం కూడా వేశాను. ఆ తర్వాత నైవేద్యంగా మనం చద్దన్నమైనా పెట్టచ్చు, లేదంటే వేడిగా అన్నం వండి అందులో పెరుగు కలిపి దద్దోజనంలో అయినా చేసి పెట్టచ్చు, లేదంటే కనుక పూర్ణం బూరెలు, గారెలు ఇవన్నీ కూడా సమర్పించవచ్చు. కొబ్బరికాయ, అరటిపళ్ళు ఇవి కూడా సమర్పించవచ్చు. ఆ తర్వాత కర్పూర హారతినిచ్చి దండం పెట్టుకోవాలి. మా కుటుంబాన్ని, మమ్మల్ని, మా ఊరిని, మా గ్రామాన్ని ప్రతి ఒక్కరిని చల్లగా కాపాడు, ఎటువంటి దుష్ట శక్తుల బారి నుండి మమ్మల్ని చేయకుండా చల్లగా కాపాడు తల్లి అని మొక్కుకున్నాను. అలాగే మనసు ఎంతో తృప్తిగా, ఎంతో ఆనందంగా అనిపించింది. చాలా బాగా అనిపించింది ఆదివారం రోజునైతే నాకు. అనుకోకుండా వడిబియ్యం పోసాను. అలాగే ఇంటికి వచ్చి కూడా అమ్మవారిని ఈ విధంగా పూజించుకున్నాను. మనసు నిజంగా తృప్తితో నిండిపోయింది. అబ్బా నిద్రపోయినప్పుడు కూడా చాలా అమ్మ ఈరోజు చాలా బాగా గడిచింది అని మనసునైతే ఎంతో ఆనందం అనిపించింది. మీరు కూడా తప్పకుండా, ఇంకా మనకు ఆషాఢ మాసంలో చాలా రోజులు మిగిలే ఉన్నాయి కదా, ఏదైనా ఆదివారం రోజున కానీ, మంగళవారం రోజున కానీ, శుక్రవారం రోజునైనా సరే అమ్మవారికి తాంబూలం ఇవ్వండి, సారెను ఇవ్వండి, లేదంటే కనుక మీకు వడిబియ్యం ఆనవాయితీ ఉంటే కనుక వడిబియ్యాన్నైనా సరే మీకు ఇచ్చుకోవచ్చు. నేను వడిబియ్యం ఎలా ఇవ్వాలి అని పూజారి గారిని అడిగాను. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా ఇస్తూ ఉంటారట. మరి నేను నాకు చెప్పిన ప్రకారం ఏమిటంటే 5 ఎండు కొబ్బరి 5 ఎండు కొబ్బరి గుడ్లు, అలాగే బియ్యంలో అంటే కేజీన్నర బియ్యంలో కొద్దిగా పసుపు, నెయ్యి, ఆవు నెయ్యి వేసి బాగా కలిపి అవి కేజీన్నర బియ్యం ఉంచుకోవాలి. ఆ తర్వాత అరడజన్ అరటిపళ్ళు, 25 తమలపాకులు ఇవి అనేది చెప్పారు. ఇవి ముఖ్యంగా ఇవి తెచ్చుకోవాలి అని చెప్పారు. తర్వాత చీర, జాకెట్ ముక్క అనేది మన స్తోమతను బట్టి మనం పెట్టుకోవచ్చు. అంతేనండి. ఈ విధంగా అయితే ఇవాల్టి రోజు అయితే గడిచింది. ఆదివారం రోజున నాకు బాగా అనిపించింది. మీరు కూడా తప్పకుండా గ్రామదేవతను ఆరాధించండి. గ్రామదేవతకు మీరు కూడా తమలపాకులు, తాంబూలాన్ని, నైవేద్యాన్ని సమర్పించుకోండి. ఇంకా మనకు ఆషాఢ మాసం మిగిలే ఉంది కాబట్టి
అలాగే మీరు కూడా మీ గ్రామదేవతను భక్తి శ్రద్ధలతో ఆరాధించి అమ్మవారి సంపూర్ణ అనుగ్రహాన్ని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాల్టి వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరో సరికొత్త వీడియోతో మళ్ళీ కలుస్తాను. నేను మీ హరిప్రియ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.